దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. మే 16. మిడతలను, గొంగలి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నెత్తును. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 25వ వచనం. నీ పాపములు క్షమింపబడని ఎడల దేవుని దృష్టిలో నీ జీవితమంతయు వ్యర్థమని నీ వెరుగుదువా? యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలో వ్యవసాయదారుని పంటను తినివేయు 4 రకముల పురుగులను గురించి చదువుచున్నాం. అవి గొంగలి పురుగులు, పసరు పురుగులు, మిడతలు, చీడ పురుగులు. గొప్ప నిరీక్షణతో వ్యవసాయదారులు రాత్రింబవళ్ళు కష్టపడి పొలమును దున్ని విత్తనములు వేదురు. మొక్కలు ఎదిగి ఫలించును. కోతకాలం వచ్చినప్పుడు ఏదో ఒక పురుగు వచ్చి పంటను నాశనం చేయుటను వారు కనుగొందురు. బహుశా పంటలోని ఒక భాగము గొంగలి పురుగులు, 2వ భాగము మిడతలు, 3వ భాగము పసరు పురుగులు, 4వ భాగము చీడ పురుగు తినివేసి ఉండవచ్చును. ఇంకా మిగిలిందేమీ ఏమీ లేదు. అంతా నష్టమే. దేవుడు మనతో ఈ రీతిగా చెప్తున్నాడు, ఓ పాపులారా, మీ జీవితంలో ఎందుకు నష్టపరుచుకుందరు? గొంగలి పురుగులు, మిడతలు, పసరు పురుగులు, చీడ పురుగులు తినివేసిన ఆ పొలమును బోలి మీ జీవితంలో ఉన్నవి. వాస్తవంగా నీ జీవిత పరిస్థితి ఈ రీతిగా ఉందేమో. నీ జీవితము నష్టపరచబడింది. ఇప్పుడు నష్టపరచబడుచున్నది నీవు గ్రహించుచున్నావేమో. నీకు కూడా నిరీక్షణ ఉంది. నీ నష్టం ఎంత గొప్పదైనను, ఎంత అవమానకరమైన పరిస్థితి అయినను నీవు పోగొట్టుకునే సమస్తమును తిరిగి పొందగలవు. నీ జీవితం ఫలభరితమై నీ జీవితంలోని ప్రతి నిమిషము నిరంతరమునకుండు ఫలమును ఫలించును. యేసుక్రీస్తు ప్రభువునందు నిలిచి ఉంట ద్వారానే మనము నిలిచియుండు ఫలమును ఫలించగలము. ఇదే రక్షణలోని అద్భుతం. పాపము ద్వారాను, అవమానకరమైన క్రియల ద్వారాను మన జీవితమును మనం వ్యర్థం చేసుకున్నను యేసుక్రీస్తు ప్రభువునొద్దకు వచ్చి ఆయనతో ఐక్యపరచబడటం ద్వారా మనము విస్తార ఫలములు ఫలించడి జీవితము గల వారమగుదుము. ప్రైజ్ ది లార్డ్.